హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్లాస్. సో బేసికల్గా ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే వీడియో ఎడిటింగ్ అందరం చేస్తూ ఉంటాం జనరల్గా. కాకపోతే ఈరోజు ఒక చిన్న ప్లగిన్ ద్వారా గంటలు గంటలు చేసే వీడియో ఎడిటింగ్ని ఆ మ్యూజిక్కి సింక్కి తగ్గట్టుగా ఒక 10 మినిట్స్లో 15 మినిట్స్లో చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఆటోమేటిక్ వీడియో ఎడిటింగ్ ప్రాసెస్ ఇది బేసికలీ ఎక్కువగా ప్రీ వెడ్డింగ్ వీడియోస్ టీజర్స్ చేసే వాళ్ళకి అండ్ వెడ్డింగ్ టీజర్స్ చేసే వాళ్ళకి చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది. అంటే ఒక టైం సేవర్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే లైక్ ప్రతిదీ ఏఐ ఎంతవరకు అంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వర్క్ చేస్తుంది. ఏఐ ఎంతవరకు వర్క్ చేసినా కానీ మనమైతే కొంచెం వరకు మాన్యువల్గా అయితే వర్క్ని చేసుకోవాల్సి ఉంటుంది డెఫినెట్గా. సో కొన్ని క్లిప్స్ మీకు అంటే మన మ్యూజిక్కి తగ్గట్టుగా రాకపోవచ్చు, వాటిని మాన్యువల్గా అలైన్మెంట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు పని అయిపోతూ ఉంటుంది. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. లైక్ ప్రీమియర్ ప్రో 2024 యూజ్ చేస్తున్నాను నేనైతే. అండ్ ఓపెన్ చేశాక మీకు ఇక్కడ విండోస్కి వెళ్ళినట్లయితే అంటే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది మీకు కామెంట్ బాక్స్లో అయితే నేను మెన్షన్ చేస్తాను కంప్లీట్గా. ఎందుకంటే లాస్ట్ టైం మనం వీడియో పెట్టినప్పుడు అది ఫ్రీగా పెట్టామని చెప్పేసి డిస్క్రిప్షన్లో వీడియో అయితే యూట్యూబ్ రిమూవ్ చేసేసింది. సో దట్స్ వై ఈసారి డిస్క్రిప్షన్లో డ్రైవ్ లింక్ పెట్టకుండా మీకు కామెంట్ బాక్స్లో అయితే పర్టికులర్గా మెన్షన్ చేస్తాను. అండ్ ఇప్పుడు టాపిక్ లోపలికి వెళ్దాం. అండ్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా దాంట్లో కంప్లీట్గా ఒక పీడిఎఫ్ ఉంది, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏంటి అనేది. మీరు ఆ ప్రాసెస్ని ఫాలో అయిపోతే ఆటోమేటిక్గా మీ ప్రీమియర్ ప్రో లోపలికి ఇన్స్టాల్ అయిపోతుంది. ఈవెన్ 21, 22, 24 ఏదైనా సరే ఈ ప్లగిన్ అనేది దాంట్లో వర్క్ చేస్తూ ఉంటుంది. సో మీరు ఇక్కడ విండోస్కి వెళ్ళినట్లయితే ఎక్స్టెన్షన్స్ అని చెప్పేసి మీకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఈ ఎక్స్టెన్షన్స్ లోపలికి వెళ్ళి AVE-MG అని చెప్పేసి ఉంటుంది. మీరు అక్కడ ఇన్స్టాల్ చేయగానే ప్రీమియర్ ప్రో రీస్టార్ట్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది AVE-MG అని. ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక కొంచెం టైం తీసుకుంటుంది. అండ్ జస్ట్ సింపుల్గా మీకు ఇక్కడ దీన్ని యూజ్ చేయడం ఎలా ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ క్రియేట్ ఫోల్డర్ అండ్ సీక్వెన్స్ అని ఉంది కదా. సో మీరు ఎలాంటి వీడియో కానీ ఎలాంటి సీక్వెన్స్ కానీ ఫస్ట్ ప్రీమియర్ ప్రోలో తీసుకోకుండా డైరెక్ట్గా ఈ ప్లగ్ఇన్ ఓపెన్ చేసి ఇక్కడ నుంచి తీసుకోండి. క్రియేట్ ఫోల్డర్ అండ్ సీక్వెన్స్ అనే ప్లేస్ నుంచి తీసుకోండి. జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. అండ్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ సీక్వెన్స్ ప్యానల్స్ అయితే ఓపెన్ అవుతాయి. మీకు ఏ సైజ్ సీక్వెన్స్ అంటే నేనైతే ప్రజెంట్ 1080x24 తీసుకుంటున్నా. జస్ట్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ సే ఓకే. అండ్ దాని తర్వాత ఇక్కడ మనకు ఒక 2 ఫోల్డర్స్ అయితే క్రియేట్ అవుతాయి. ఒకటి మ్యూజిక్, ఇంకొకటి వీడియో. సో మ్యూజిక్ దగ్గర ఫస్ట్ మనం మ్యూజిక్ని అయితే ఇంపోర్ట్ చేసుకుందాం. నేను ఈ మ్యూజిక్ని యూట్యూబ్ ఆడియో లైబ్రరీ నుంచి అయితే తీసుకున్నా, ఎందుకంటే బయట నుంచి అయితే కాపీ రైట్ ఇష్యూ వస్తుంది కాబట్టి. సో మ్యూజిక్ అంతగా బాగుండకపోవచ్చు అండ్ ఈ విషయంలో అయితే వదిలేసేయండి. అండ్ సెకండ్ వచ్చేసి వీడియోస్. ఇవి మా ఫ్రెండ్ వాళ్ళ ప్రీ వెడ్డింగ్ వీడియోస్ ఉంటే దాని నుంచి తీసుకుంటున్నా. జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్ అగైన్. సో ఇక్కడ ఎక్కడున్న వీడియోస్ని అయితే ఫైండ్ అవుట్ చేయండి. చేసే ఓపెన్. సో నాకు ఇక్కడ వీడియోస్ అయితే దొరికినాయి. ఆల్మోస్ట్ ఈ వీడియోస్ ఒక 200 పైన ఉంటాయి. నేను దీంట్లో మ్యూజికే కాబట్టి అంటే మీకు చూపించడానికే కాబట్టి ఒక 100 వీడియోస్ అలా తీసుకుంటున్నా. జస్ట్ సెలెక్ట్ దోస్ వీడియోస్ అండ్ సే ఓపెన్. సో ఆటోమేటిక్గా ఈ ఫైల్స్ అన్నీ మనకి ప్రీమియర్ ప్రోలో అయితే ఇంపోర్ట్ అయిపోతాయి. ఇంపోర్ట్ అయినాక మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ 9, 2, 7 ఇలా ర్యాండమ్గా వస్తున్నాయి వీడియోస్. సో ఇవి ర్యాండమ్గా కాకుండా మనకి ఎలా అంటే ప్రాపర్గా రావాలి కంప్లీట్గా. సో అలా రావాలంటే ఫస్ట్ మీకు ఇక్కడ సార్ట్ ఐకాన్స్ అని చెప్పేసి ఉంటుంది కదా, ఈ సార్ట్ మీద క్లిక్ చేసి బై నేమ్ పెట్టుకోండి. సో ఇప్పుడు మనకి వీడియోస్ తీసిన ప్రాసెస్ ప్రకారం మనకి కంప్లీట్లీ వచ్చేస్తాయి. ఓకే, అండ్ వచ్చినాక మళ్ళీ మనం ప్లగిన్ లోపలికి అయితే వద్దాం. ఇక్కడ ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే వీడియో డ్యూరేషన్ అనేది ఎంతసేపు ఉండాలి, మ్యాక్సిమం సెకండ్స్ ఎంత ఉండాలి. సో నేనైతే ఒక 13 to 14, 15 సెకండ్స్ అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి 9 to 10 సెకండ్స్ అనుకుంటున్నారు కదా, ఇక్కడ కూడా కొంచెం అయితే పెంచండి 1 సెకండ్ వరకు. అంటే టక్మని షార్ట్ కట్ అయిపోతే బాగుండదు కదా, సో అందుకని చెప్పేసి కొంచెం డ్యూరేషన్ పెంచుకున్నా. అండ్ ఇక్కడ ర్యాండమ్ వీడియోస్ కావాలనుకుంటే మీరు ర్యాండమ్ పెట్టుకోవచ్చు. అండ్ వీడియో రిపీట్ అవ్వద్దు అనుకుంటే ఇక్కడ చెక్ మార్క్ తీసేయండి. మీకు వీడియో రిపీట్ కావాలనుకుంటే మాత్రం చెక్ మార్క్ పెట్టండి. లిమిట్ షార్ట్ డ్యూరేషన్ ఎక్కువ కావాలా తక్కువ కావాలనేది కూడా ఇక్కడ మీరు డిసైడ్ చేసుకోవచ్చు. అంటే 16 సెకండ్స్ 17 సెకండ్స్ ఇంత ఉండాలా వద్దా అనేది. అండ్ మీరు ఇంకొక మేజర్ పార్ట్ ఏంటంటే వీడియో కట్ బై మ్యూజిక్ బీట్ అని పెట్టుకోండి. సో ఇది ఆడియోలో ఉన్న బీట్ లెవెల్ని బట్టి అది కట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో బీట్ ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి, టక ఫాస్ట్ బీట్ ఉందనుకోండి, అక్కడ వీడియోస్ కూడా ఫాస్ట్గా కట్ అవుతాయి. అంటే ఇది టీజర్ని చేయడానికి ట్రైలర్లను చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఒక ప్రీ వెడ్డింగ్ సాంగ్కి కంప్లీట్గా వాయిస్ సింక్ చేయడానికి అయితే మాత్రం ఎక్కువగా యూజ్ అవ్వదు, మళ్ళీ మాన్యువల్గా చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో జస్ట్ సే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏం లేదు, ఇక్కడ డూ ఇట్ అనే ఆప్షన్ ఉంది కదా, జస్ట్ క్లిక్ ఆన్ డూ ఇట్.
సో మనకి ఇది కొద్దిసేపు ప్రాసెసింగ్ టైం అయితే తీసుకుంటుంది. అండ్ ఫస్ట్ అయితే ఆడియో వచ్చేసింది, దెన్ దాన్ని బట్టి అక్కడ మనకి వీడియోస్ అనేటివి ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. మీరు చూడొచ్చు ఇక్కడ ఎంత ఫాస్ట్గా అవుతుందో కటింగ్ అనేది. దీంట్లో కొంచెం స్టాచింగ్ పార్ట్ అనేది తీసేస్తూ ఉంటుంది. ఫస్ట్ మనం సెలెక్టెడ్ క్లిప్స్ పెట్టుకుంటే మనకు అది ఇంకా బెనిఫిట్ అని చెప్పొచ్చు. మీరు కొన్ని సెలెక్టెడ్ క్లిప్స్ తీసుకున్నారనుకోండి పర్టికులర్గా, సో అప్పుడు మనకి ఏంటంటే కరెక్ట్గా టీజర్ అయిపోతుంది ఈజీగా, ఎక్కువ రిస్క్ తీసుకోకుండా. ఓకే, వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్, కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో నాకు సిస్టంలో ఉన్న వీడియో క్లిప్స్ నేను ఏవైతే 100 క్లిప్స్ ఇచ్చానో ఆ 100 క్లిప్స్ అనేవి ఇక్కడికి అయిపోయినాయి కాబట్టి మనకి ఇక్కడికి అవుట్పుట్ అనేది క్లోజ్ అయిపోయింది. ఇన్ పాయింట్ అవుట్ పాయింట్ అయితే వచ్చేసింది అండ్ స్టిల్ ఇట్స్ ప్రాసెసింగ్. దెన్ మనకి ఇక్కడ ప్రాసెస్ కంప్లీటెడ్ అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది. ఈ ప్రాసెస్ కంప్లీటెడ్ అని చెప్పేసి జస్ట్ సే ఓకే అని కొట్టేసేయండి, మనకు ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, మనకు ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది కదా. దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ, జస్ట్ ప్లే ద వీడియో లైక్ హౌ ఇట్ విల్ బి. మీరు ఒకటి గమనించి అంటారు, దాంట్లో మ్యూజిక్ బీట్ని బట్టి ఎగ్జాక్ట్గా షార్ట్ బై షార్ట్ చాలా పర్ఫెక్ట్గా కట్ అయింది. సో ఇట్లా యూస్ఫుల్ అవుతుంది కంప్లీట్గా. వీడియో లాంగ్ అయిపోతుంది వీడియో అంతా చూస్తే. మీరు కావాలంటే మీ ఓన్ వీడియోస్ మీద ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. నేను ప్లగిన్ని కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.